స్వాగతం. అనేక అపోతులు బయట కానీ ఉంటుందండి. మా వాక్య ఆర్యమైతులు అందరూ కూడా మీరు ఎందుకంటే మీరు పూర్తిగా ఎవరైనా వస్తే ఇమీడియట్గా చెయ్యి వేసి ఆప్యాయంగా పనిపించే మీరు మాకు ఎప్పుడు మాకు జ్ఞానం ఉండాలని ఏ విధంగా అమోహం పంపిణీ సమాజానికి సరిపడే ఏంటంటే మాకు ఏదైనా స్థలం ఇస్తే కనుక ఒక వాసవి ఆర్యమైతుల టెంపుల్ నేను ఏర్పాటు చేసుకోవడానికి ఎప్పటి నుంచో మా కోరిక. నెక్స్ట్ అంటే గురువులో అపనకరం చేసుకోవడానికి ఒకసారి వచ్చి కూడా చెప్పడం జరుగుతుంది. బిల్డింగ్ అసలు ప్లేస్ ఇస్తే కనుక మేము గురువులు వాసవి ఆర్యమైతుల అంటే అపనకరం చేసుకుని లాస్ట్ టైం మళ్ళీ ఫాలోఅప్ చేయలేదు. మళ్ళీ ఈ సంవత్సరం మీరు గడిపించి మళ్ళీ ఈ సంవత్సరం కన్ఫర్మ్ చేస్తాం అడిగేది. మళ్ళీ మీరు ఎవరు ఫాలోఅప్ చేయలేదు అది అలాగా అవి మళ్ళీ ఇప్పుడు అడుగుతారు. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ బయటకు వచ్చి మీ బండవాళ్ళు వేసుకొని మీద బాగా తెలుసు. చిన్న చిన్న వ్యాపారాల్లో ఉంటాం. రోడ్డు మీదకి వచ్చి మేము చేసుకునే వ్యాపారాల వల్ల కూడా ఇంకా ఆటైనా నా హృదయాల్లో మీరు ఉంటారు సార్. మీకు తప్పకుండా మీకు అలా ఉంటుంది సార్. మా మాట కాకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన కంది శేష గారికి, అలాగే ఇప్పుడు కాబోయే ఎంపీ గారైన మన మేడం గారికి, అలాగే నాగేంద్ర బాబు గారు కూడా ఒకసారి కార్యక్రమం గురించి కొంచెం మేము కోరుతున్నాం. అలాగే మన వైఎస్ఆర్ ఇందులో చీనికడం చాలా ఆప్యాయమైన బ్రాహ్మణ ఇందులో ఉన్న వాళ్ళంతాను చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటాను, పెద్ద బిజినెస్ చేసుకుంటాను, ఒక దగ్గర కుమ్మస్తాలకు ఉంటాను, సైడ్ బిజినెస్ చేసుకుని ఎన్నో జీవనం గడుపుతూ ఉన్నాం మనం. కానీ మన ఇంట్లో మనుషులకు మన చీనికలు అంటే మన పొరవ పేరులో గంధెవల్లి, మన వైఎస్ఆర్లో కూడా గంధెవల్లి ఉంటారు. ఆయన ఇంటి పేరు కూడా గంధే. అంటే ఆయన ఇంటి పేరు గంధే, మన వైఎస్ఆర్లో కూడా గంధే. అంటే ఆయన ఎప్పుడు మన వైఎస్ఆర్లో ఆపరేట్గా కలుసుకొని ఉన్న మనిషి. ఎప్పుడైనా సరే అర్ధరాత్రి వెళ్ళినా సరే మనం తలుపు కొట్టితే ఏమా అని ఆపరేట్గా గుర్తించే ఇప్పుడు దాకా వచ్చిన ఎమ్మెల్యేలను గంధి చేయడం తప్ప ఇటువంటి ఎమ్మెల్యేగానే మన భవన్ మార్కెట్లో మన ఇంతవరకు అటువంటి వ్యక్తి మనం దగ్గర నుండి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది ఇందులో వచ్చిన మన ఈ సంఘంలో ఉన్న సంఘం వాళ్ళందరూ ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ ఆహ్వానించాం. ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ మీరందరూ మీ వేసే ఓట్లే కాదు, మీ ద్వారా 10 మందికి అటెండ్ చెప్పి వాళ్ళతో వేయించి గంధి చేయగానే మన మేడం గారు ఎంపీ గారిని అఖండ విజయంతో మీరు అందరూ కనిపించే బాధ్యత మీ మీద ఉందని నేను మనసులో శ్రీని గారు చాలా మనస్తాపంగా ఉంటున్నారు ఈ మధ్యన. ఎందుకంటే ఎక్కడికన్నా కూడా స్వామిని ఆప్రతిగా మన వయసు ఆప్రతిగా ప్రకటిస్తారు. కానీ ఈ మధ్యన శ్రీని గారు మన మీద ఆప్రతిగా ఏదో కొంచెం ఇదిగా తగ్గినట్టుగా మాకు కనబడట్లేదు. కానీ ఒకటే మాట చెప్తున్నాం, శ్రీని గారి అంటే ఇప్పుడు మేము ఉంటాం. శ్రీని గారు మా గ్రామం, శ్రీని గారు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీని మేము కంపల్సరీగా ఉంటాం. శ్రీని గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మన గునుగుడు సంఘం మనం ఆహ్వానించి వారికి తిరగం చుట్టి సారవ అఖండ విజయంతో మీరు గెలుస్తారని చెప్పాం. అదేవిధంగా గెలిచారు.
అలాగే రెండో ట్రిప్ కూడా ఇప్పుడు అదే విధంగా మనందరం వాళ్ళని సంపూర్ణ ఆశ్వాసం వాళ్ళకి ఇచ్చి మేడం గారిని వీరిని సంపూర్ణ మెజారిటీతో మనం గెలిపించుకోవాలని చెప్పి మనసులో కోరుకుంటున్నాం. దయచేసి మీరే తెచ్చేయాల్సిన ఆశీర్వదించాల్సింది. మనకుడి కార్యవేశ వర్తక సంఘం తరఫున ఇది గత ఎంపీలో మనం అందరం కూడా సమావేశమై ఆత్మీయంగా మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు కూడా మనకి సంబంధించి వాసవి మాత ఆలయానికి అప్పుడు అడిగిన తర్వాత అంటే జనరల్గా నేను అనుకుంటున్నానంటే ఏదో మీటింగ్ అయిన తర్వాత ఏదో అడగకపోతే బాగుందని అనుకుంటాను. లేదు అంటే తర్వాత ఫాలోఅప్ చేయలేదు, దాని గురించి ఫాలోఅప్ చేయలేదు. అలా కాలం అయిపోయింది. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ మన మీటింగ్ అప్పుడు అడుగుతున్నారు. ఈసారి మాత్రం ఏంటంటే కొద్దిగా ఫాలోఅప్ చేస్తే కనుక తప్పనిసరికి దానికి చేసి పెడదాం. తర్వాత ముఖ్యంగా మీకు అంటే పట్టణంలో ఉన్న మా తాతయ్య గారి దగ్గర నుంచి మా తండ్రి గారి దగ్గర నుంచి మా వరకు వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మా తాతయ్య గారు అయితే కనుక మా తాతయ్య గారు గతంలో ఆయన కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యాపారం. సంతలో ఒక అపరాధ దుకాణం ఉండేది. అపరాధ దుకాణం ఉండేది. తర్వాత మేము ఎదిగిన తర్వాత అపరాధ దుకాణం ఎవరికి ఇచ్చారు. ఆ సైట్ ఉంటుంది కదా, దుకాణం ఇస్తుంది. ఆదివారం బుధవారం సంత రోజుల్లో అది ఎవరికి ఇస్తే సంవత్సరానికి ఒక బస్తా నిలువులో కందులో కానీ ఇచ్చు ఆ లీజు కింద అద్దె కింద. ఇప్పుడు ఏదైతే మనకి మున్సిపల్ కాంప్లెక్స్ కట్టారో అది అక్కడ ఉండి దాంట్లో ఆ కాంప్లెక్స్ కట్టేసిన తర్వాత అది పోయింది. తర్వాత నాన్నగారు వచ్చారు. నాన్నగారు వచ్చిన తర్వాత మామూలుగా సంతపాట్లు అంటే దీపావళి వ్యాపారం. తర్వాత ఒకసారి చిన్న గంగా ఫైనాన్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ చిన్నగా కాంట్రాక్టులు చేయడం. ఇవన్నింటితో కంపల్సరీ వయసు తోటి లింక్ అంటే ఫైనాన్షియల్గా మీ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకోవడం. అటువంటిది అంతా కూడా మనకు వ్యాపార బంధాలు చాలా ఉన్నాయి. నాన్నగారికి అయితే బాగా ఎక్కువ మీ అందరితో పెద్దవాళ్ళతో అయితే. తర్వాత కూడా మేము అక్కడ ఐస్ ఫ్యాక్టరీ కొనడం, ఐస్ వ్యాపారం. తర్వాత అలాగే దాంట్లో నుంచి చేపలు ఇలాగే దీపావళి వ్యాపారం. ఎన్ని వ్యాపారాలు దిగ్మల్లోనే మేము కూడా ఆ గ్రంథి అని ఇంటి మీద ఉండడం లేదు. మొహిస్సాస్ గ్రంథి మా తాతయ్య గారి పేరు గ్రంథి చల్లారావు, మా పెద్దనాన్న గారి పేరు గ్రంథి సత్యనారాయణమూర్తి, రెండో పెద్దనాన్న గారి పేరు గ్రంథి శ్రీరామూర్తి, కూడా ఆయన గ్రంథి యాక్టివ్. సేమ్ అదే గ్రంథి చల్లారావు, గ్రంథి సత్యనారాయణమూర్తి గారు, గ్రంథి శ్రీరామూర్తి గారు, గ్రంథి వెంకటేశ్వరరావు అని మన వివేకానంద స్టాట్యూ ఉంది కదా 3వ వంతు, సేమ్ అలాగే ఫ్యామిలీ ఉన్నారు. ఏమి లేవు, వాళ్ళ లెటర్లన్నీ మాకు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ముందు ఈ మధ్యన మ్యారేజ్ అయితే వెళ్ళారు. కావాల నుంచి చాలా మంది వయసెస్ అందరూ వచ్చారు. గ్రంథి అనగానే మనోడా కట్టకు తెగకుండా దిగుతున్నారు. నేను అనుకున్నాను బయటకు వచ్చిన తర్వాత కాదని తెలిసిన తర్వాత ఏదో షాక్ అవుతారేమో అని చెప్పి. అయితే వ్యాపారానికి సంబంధించి మనకి మేము కూడా వ్యాపారంలో ఉండి అంటే మీతో మీరు ఎలాగో మేము కూడా అలాగే వ్యాపారస్తుల నుంచి ఒక రాజకీయ నాయకుడిగా వచ్చాను కాబట్టి మీకు నాకు పెద్ద తేడా ఉంటుంది. వ్యాపారస్తులు ఎలా ఉంటారు, సామాన్యులుగానే ఉంటారు. అదే మనస్తత్వంతో ఇప్పుడు కూడా మనం అలాగే ఉంటాం. అంటే అక్కడ పోలి కూడా వ్యాపారస్తులు పోలుతున్నారు. కాబట్టి భీమవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో 2004 నుంచి 9 వరకు ఎమ్మెల్యేగా పనిచేసినట్టు కానీ ఇప్పుడు 19 నుంచి 24 దాకా పనిచేసినట్టు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతలా కృషి చేసిందో ఏంటి అనేది మీ అందరికీ కూడా ఇన్స్టిట్యూట్గా తెలుసు. అంటే చాలా సమయం లేదు కాబట్టి సింపుల్గా ముగిస్తానండి. నేను ఒక పాంప్లెట్ వేయడం జరిగింది 2004 నుంచి 9 వరకు జరిగిన అభివృద్ధి, తర్వాత 19 నుంచి 24 దాకా జరిగిన ల్యాండ్ వర్క్లు అండి. అంటే గుర్తింపు పొందినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇంకా చిన్న చిన్న బోర్డు 100 కొద్ది ఉంటాయి. ముఖ్యంగా కిట్ హౌసెస్కి సంబంధించి 82 ఎకరాలు సేకరించడం కానీ 60 ఎకరాలు చెరువు తవ్వించడం కానీ ఇటువంటి ల్యాండ్ మార్క్లన్నీ పనులన్నీ కూడా ఒక ఎన్కౌంటర్ అనే పేరుతో ఒక పాంప్లెట్ వేయడం జరిగింది. ఎన్కౌంటర్ అంటే ఏంటిది, ఎన్కౌంటర్ అనేది అందరూ చదువుతారు కదా. మన వైసీపీ రంగు ఐఎస్సీ మా ఫోటోలు వేసాము. కొంతమంది ఏంటంటే వైసీపీ కదా అని పక్కన పెట్టారు. అంటే వాస్తవాలు తెలియదు, కానీ వాస్తవాలు తెలియడం కోసం అలాగా పెట్టి వేయడం జరిగింది. మీ అందరి దగ్గరికి కూడా పాంప్లెట్ వస్తుంది. ఈసారి మీరు అందరూ కూడా చదవండి.
తర్వాత 2009లో టికెట్ రాలేదు, 2014లో ఓడిపోయి ఈ 10 ఏళ్ళు కూడా ఒక రకంగా అయితే కనుక నియోజకవర్గం ఏం జరిగిందంటే మనం ఏమన్నా గుర్తు తెచ్చుకునేది ఏదన్నా ఉంటుందంటే ఒకటి కూడా లేదు. సబ్ స్టేషన్ కూడా ఒక నిర్మాణం కూడా జరగలేదు. తర్వాత దీనికి సంబంధించి అభివృద్ధి విషయంలోనూ అలాగే జిల్లా కేంద్ర విషయంలో కూడా మనం చూసుకుంటే ముఖ్యమంత్రి గారు అందరికీ మీకు తెలుసు, ఆయనే ఆశ్చర్యపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేంటి ఎవడన్నా మంత్రి పదవి ఇస్తానంటే లట్టుకుని మింగేస్తారు కానీ నాకు కావాలంటారు, బాబు లడ్డు కావాలా అని అడుగుతారు కదా, ఇది యాడ్ అవుతున్నారు. అలాగా అంటే లడ్డే కావాలంటారు. మంత్రి పదవి కావాలా, మంత్రి పదవి ఇస్తాను, జిల్లా కేంద్రం వదిలే అంటే నాకు వద్దంటే నాకు మంత్రి పదవి వద్దు, నాకు జిల్లా కేంద్రం కావాల్సిందే అని చెప్పి మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానని హెచ్చరిక కూడా చేయడం. ఇదంతా మళ్ళీ ఎందుకు కలపడం, మళ్ళీ ఇక్కడ కూడా జరుగుతుంది. ఆల్రెడీ నా సభలో కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకని ఆయన మనం అడిగింది న్యాయమైన కోరిక కాబట్టి జిల్లా కేంద్రంగా ఇవ్వడం. ఈ జిల్లా కేంద్రం అవడం వల్ల ఏమవుతుందంటే మన అందరం బాగుంటాం. ఎందుకంటే బయట నియోజకవర్గాల నుంచి అక్కడి నుంచి ఇక్కడ బతుకు తీరు కోసం అందరూ రావడం వల్ల వ్యాపారాలు పెరగడం, పెద్ద పెద్ద సంస్థలు రావడం, ఇవన్నీ కూడా అంటే డిమార్ట్ లాంటివి కాదండి. డిమార్ట్ వచ్చి మనకి అందరికీ ఇబ్బంది పెట్టింది, చాలామందిని వ్యాపారస్తుల్ని నాశనం చేసింది. అంటే గ్లోబలైజేషన్లో భాగంగా ఇవన్నీ తప్పడంలో దాన్ని ఎదుర్కొని మనం వ్యాపారం చేసుకుంటూ దగ్గరికి వెళ్ళాలి. ఇక మిత్రులు చెప్పారు ఈ మధ్యన నేను ఏదో సరిగ్గా అదేం లేదండి, మీరు ఎందుకో మీకు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందని నేను రాలేదు సార్, పొరపాటు. అంటే ఇప్పుడు దగ్గరికి వచ్చాక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత టెన్షన్. అలా కాకుండా ఈ 5 ఏళ్ళ బట్టి కూడా దేవరం డెవలప్మెంట్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, కిక్ హౌసెస్కి సంబంధించి, ఇళ్ల స్థలాల సేకరణకు సంబంధించి, మళ్ళీ అలా కంపోస్ట్ యాడ్కి సంబంధించి ఇవన్నీ చేయడానికి నిరంతరం కూడా స్ట్రెస్ అనుభవిస్తాను. వాటర్ వర్క్స్ ట్రీట్మెంట్ ప్లాంట్ 180 లక్షల లీటర్ల ట్రీట్మెంట్ ప్లాంట్ కంప్లీట్ చేయడానికి 5 ఏళ్ళు కష్టపడవలసి వచ్చింది. రోజు దాని మీద పనిచేయడం. అలాగే 3 ఓఎస్ఆర్లు కూడా నన్ను ప్రారంభించడానికి రోజు పనిచేయడం. రోజు ఇడిసి రోజు మాట్లాడతాం. గుర్తొచ్చినప్పుడల్లా కొద్ది ఖాళీ దొరికితే వాటి గురించి మాట్లాడతాం. అలాగే ఒకసారి కంపోస్ట్ యాడ్ కోసం మనం ఎంక్వైరీ చేస్తే దాని మీద కోర్టుకు వెళ్ళిపోయి ఆగిపోయారు. మళ్ళీ కంపోస్ట్ యాడ్కి ల్యాండ్ ఇచ్చారు, ఎవరో తీసుకున్న తర్వాత దానివల్ల మళ్ళీ దాని మీద ఎవరన్నా కోర్టుకు వెళ్ళకుండా కేవెట్టేయించడాలు అయ్యి అభివృద్ధి కోసం ఎప్పుడు ఈ టెన్షన్లో. కానీ మీరు ఎప్పుడైనా కనపడినప్పుడు పట్టించుకోలేదు, అదేం కాదు, అటువంటి అభిప్రాయం లేదు, నాకు అటువంటిది లేదని. తర్వాత ఏంటంటే మీకు ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ప్రత్యేకంగా మనకు ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్సీలో నాగబాబు చెప్పాను కదా, వైఎస్ఆర్సీలో 54% ఉందండి పార్టీ. కొన్ని కమ్యూనిటీ పెరిగినాయి అలా ఉన్నాయి, కానీ వైఎస్ఆర్సీలో అప్పుడు ఎలా ఉందో కూడా ఇప్పుడు కూడా మెజార్టీ ఉంది. నాకు ఆశ్చర్యం వేస్తున్నాం. ఎందుకంటే జనరల్గా కొన్ని అంశాలు ఉంటాయి కదా మనకి, అంశాలకు సంబంధించి ఏదైనా దూరంగా ఉన్నారంటే అప్పుడు నేను అనుకున్నాను వైఎస్ఆర్సీలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారన్నమాట. అయితే అంటే ప్రభుత్వం వల్ల లబ్ధి పొందడం వల్ల దానివల్ల కొంచెం ఈ పర్సంటేజ్ ఇచ్చిందేమో, లేకపోతే ఇంకోటి కూడా అయ్యి ఉండొచ్చు. జగన్ గారు ఏదైతే సంక్షేమ పథకాల వల్ల వ్యాపారం కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు వ్యాపారాలు అనేది స్తంభించిపోయిన తర్వాత మనకు వ్యాపారం అనేది క్లియర్గా కనపడుతుంది. ఎప్పుడు ఆయన ఏదైనా స్కీమ్ డబ్బులు ఇచ్చిన రోజునే మన వ్యాపారాలు అన్నీ కలగలడతాం. దానివల్ల మన దేనివల్ల కానీ నిజంగా వైఎస్ఆర్సీలో 54% ఉంది. అగ్రవర్ణాలు అన్నింటిలో కన్నా వైఎస్ఆర్సీలోనే వైఎస్ఆర్సీపీకి ఆదరణ ఉండేది. అన్ని రిపోర్ట్లో కూడా కాదు. కాబట్టి అసలు మీరేమో అనుకుంటున్నారు మన వైఎస్ఆర్సీలో తప్పు ఉందామని, కానీ అన్ని అగ్రవర్ణాల్లో కన్నా వైఎస్ఆర్సీలోనే వైసీపీకి ఎక్కువ మద్దతు ఉంది. అదే ఘనంగా నేను చాలా రిపోర్ట్లు కూడా చూపించాను మీకు. కాబట్టి ఏమనుకోకుండా కానీ మీరు చేసిన దానివల్ల మాత్రం మీ అందరి దగ్గరికి వచ్చేవాడి దగ్గరికి కానీ, మీ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ ఏమైనా సరే మళ్ళీ మన గ్రంథ శ్రీనివాస్ని అలాగే ఉమామాల గారిని ఇద్దరిని కూడా గెలిపించుకోవాలి అని చెప్పేసి మామూలుగా నేను అందరి దగ్గర ఒకటే చెప్తానండి. నేను మనం ఎవరికైనా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇంటికి సంబంధించిన కార్పెంటర్ మంచి ఒక్కరా కాదా, ఇది బాగా చేస్తాడా లేదా చూస్తారు, అంతే కదా. ఏ పార్టీ అయినా మనం చేయించుకుంటాం. అలాగే నేను ఈ నియోజకవర్గాన్ని ఏంటంటే స్థానికురాలేదు. ఇది వరకు పేరు చూసాం మనం.
ఎక్కడ హైదరాబాద్ ఉంటారు, లేకపోతే విజయవాడ నుంచి వచ్చినట్టు ఉన్నారు. హైదరాబాద్ ఎక్కువ. కృష్ణరాజు గారు సినిమా కృష్ణరాజు గారు హైదరాబాదు, గంగతాధరాజు గారు విజయవాడ హైదరాబాదు, రాఘరామకృష్ణరాజు గారు హైదరాబాదు, హరిరామరాజు గారు చేసినప్పుడేమో ఎక్కడైనా పాలకొల్లు, మన ఎవరో కొత్తపల్లి సుబ్బారెడ్డి చేసినప్పుడేమో నరసాపురం, మన భీమవరం వాళ్ళకి ఎవరికో కర్నూలు కాంగ్రెస్ గారు కూడా హైదరాబాద్ అయిపోయి, లేదంటే అయిపోయి. మన భీమవరం స్థానికులకి ఎవరికి ఇవ్వాలి, స్థానికులుగా అందరికీ అందుబాటులో ఉండి మన లాయర్ గారు తెలుసు కదా పవన్ చంద్రశేఖర్ గారు అమ్మాయి, అందరికీ పరిచయం ఉన్న అమ్మాయి. ఈవిడ ఏంటంటే రేపొద్దున మనకు అందరికీ అందుబాటులో ఉండి మనం ఏదన్నా మనం అనుకున్నప్పుడు స్థలం చూసుకున్నప్పుడు దానికి ఎంపీ ల్యాండ్స్ లాంటి అయ్యి గొప్ప శాంక్షన్ చేయాలన్నా ఎదురుకుండా మనకి చదువు చేయాలి అడిగి శాంక్షన్ చేయించుకోవచ్చు. గతంలో ఎంపీలందరూ ఎవరికి ఇచ్చారో అప్పుడు ఎంపీ ల్యాండ్స్ మనకు తెలియదు. హర్రాజు గారు అయితే ఏం చేసేవారంటే నాకు ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో ఎంపీలో నన్ను ఓడించడానికి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ ఇచ్చారు. భీమవరంలో నాకు తెలియకుండా. మన రాజ్యసభ విజయప్రద గారు ఆవిడ ఉన్నారు సీతామాలకి, నాకేం అర్థం 5 కోట్ల సంవత్సరానికి ఆవిడ రోడ్డు వేయించుకోలేదు. ఎందుకు వేయించుకోలేదు ఏంటన్నదే నాకే అర్థం అవ్వాలి. ఆవిడ 5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ నేనేం లేదు ఇంకో చెప్పేసి కాదు, పనులు చేస్తే పేరు వస్తుంది కదా, ఎందుకు చేసుకోలేకపోతారా, ఎందుకు చేయట్లేదు అంతే కదా. పని ఒక రోడ్డు వేసో లేకపోతే అవన్నీ చేస్తే పేరు వస్తుంది కదా, ఇప్పుడు ఎందుకు మంచి పేరు తెచ్చుకోవాలని ఎందుకు ప్రయత్నం చేయలేదు, అదే నేను అడుగుతాను. అదే నాకు అంత కూర్చుని పడతాయి. నేను ఎంపీ ల్యాండ్స్ ఉండగా కూడా రోడ్డు వేసుకోలేదంటే మనం వేసామండి. అయ్యింది జనసేన ప్రెసిడెంట్ ఇంటి రోడ్డు మనం వేసాం. తర్వాత మళ్ళీ ఇదేమి మన కిరాణా మెడిసిన్స్ నుంచి వీధి చివరిదాకా మనం వేసాం. ఎక్కడ మన అక్కడ దగ్గర ట్యాగేజ్ మనం వేసాం, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ వేసాం, ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్ పిటి రోడ్ వేసాం, తర్వాత మన ఎండిఓ ఆఫీస్ రోడ్ వేసాం. ఇలా అన్నీ ఇంకా ఎక్కడ మన కంటికి కనబడితే అక్కడ ఏది ఆ రిప్రజెంటేషన్ వచ్చింది కాకుండా నా కంటికి కనిపించిందల్లా నేను వేసుకెళ్ళిపోయాను. బైపాస్ రోడ్ ఎలా ఉండేదంటే పెద్ద పెద్ద గోతులు, బ్యాక్ సిమెంట్ రోడ్ వేసి చాలా మట్టికి అంతా కూడా డెవలప్ చేసుకెళ్ళి ఈ డెవలప్మెంట్కి సంబంధించి అంతా కూడా చిన్న చిన్న ఏములు ఏంటంటే కాంప్లైంట్ పంపిస్తాను. మీరు అందరూ కూడా చూసి ఒక భవన కార్మికులాగా ఒక కార్పెంటర్ లాగా ఈ నియోజకవర్గాన్ని పనిచేస్తున్న నన్ను ఆశీర్వదించాలి. రేపు పొద్దున ఉమాబాబు గారు కూడా అలాగే పనిచేస్తారు. మీ అందరికీ చాలా మందికి పనిచేస్తున్న వాళ్ళు తెలిసినట్టు చాలా మంది. కాబట్టి ఏంటంటే కొంచెం లోపు తెలిసిన వాళ్ళు అయితే లోపుగా ఉండదు కాబట్టి మనం వీళ్ళు అడుగుతారు కానీ భయం అది ఏమక్కర్లా. కాబట్టి మీరు అందరూ కూడా ఇద్దరిని కూడా ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉన్నాయి, ఎంపీ కూడా ఎమ్మెల్యే కంటే 2 ఓట్లు కూడా ఇచ్చి ఎలా మాకు మెజార్టీ ఉందండి, 54% ఉంది మీ వైఎస్ఎస్, దాన్ని కొంచెం 60-65 దాకా తీసుకెళ్ళవలసిందిగా అంతేకాకుండా మీరు ఇతర కులస్తులు ఇతర ఖాతాదారులు మీరు అందరూ వాళ్ళందరూ మీరు చెప్తే అంటారు. ఎందుకంటే మీరు అడుగుతారు కాదు వచ్చి నెలలో డబ్బు ఇస్తామన్నా మీరు అడుగుతారు కాబట్టి మీ మాట వింటారు, మీరు ఆదుకుంటారు. ఏదో నెలాఖరికి వస్తాయండి, జీతాలు వస్తాయండి, ఇప్పుడు మీరు ఇవ్వండి తర్వాత ఇస్తానంటే పట్టుకెళ్ళండి అని ఇస్తారు. అప్పుడు మీ మాట లేకపోతే ఎవరి మాట వింటారంటే, కాబట్టి మీ మాట వింటారా మిగతా వాళ్ళు కూడా ఉద్యోగస్తులు వాళ్ళు కూడా చెప్పి మాకు మంచి మెజార్టీ రావడానికి మీ సహకారం అందించాలని చెప్పుకుంటూ సెలవు. అలాగే చాలా సీనియర్ చంద్రశేఖర్ వారి అమ్మాయి గారు విద్యావంతులు కౌన్సిలర్ చేశారు. సార్ చెప్పినట్టుగా మనకి ఎంపీ అనేది భీమవరానికి నరసాపురం ఎంపీ అయినా మనకి లోకల్ అభ్యర్థిగా వారు వచ్చారని వారు చెప్పినట్టు ఎన్నో సమస్యలు మంచి నాయకులు. మీరు కూడా విద్యావంతులు, తప్పకుండా వారు ప్రజలందరికీ సేవ చేస్తారు. వారు కూడా మీ అందరికీ చాలా మందికి నేను తెలిసిన వ్యక్తినే. భీమవరంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర మొదటి వీధి ఉండే లాయర్ గారు అమ్మాయి. ఈ రోజు నాకు ఎంపీ టికెట్ నేను నరసాపురం పార్లమెంట్ నుంచి ఒక బీసీ మహిళగా కేటాయించినప్పటికీ నేను మా పుట్టి పెరిగింది ఆర్యవయస్సుల మధ్యన. చిన్నతనం నుంచి కూడా ఆర్యవయస్సు కుటుంబాలందరితో కూడా కలిసిమెలిసి తిరిగి ఒక ఆర్యవయస్సు కుటుంబంలో ఆడపడుచులాగానే అందరికీ నేను పరిచయం. అనేక కుటుంబాలతో
మంచి పరిచయాలు ఉన్నాయి. మీ అందరికీ కూడా కొత్త వ్యక్తినేమి కాదు. ఈరోజు మీ అందరినీ కోరేది ఏంటంటే, సమయం చాలా అయింది, ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు చెప్పారు. నేను మొట్టమొదటిసారిగా నరసాపురం పార్లమెంట్ నుంచి ఒక మహిళా అభ్యర్థిగా మీ అందరి ముందుకు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి మొట్టమొదటిసారిగా నరసాపురం పార్లమెంట్ నుంచి ఒక మహిళా ఎంపీ అంటే ఆ ఘనత భీమవరం నియోజకవర్గానికి, అందులోనూ మళ్ళీ భీమవరం పట్టణానికి మీ అందరి ఇంటి మధ్యన పెరిగి మీ అందరితో కలిసిమెలిసి ఉంటే నాకు అవకాశాలు ఇస్తే, మరి మీరు ఎంపీ అంట పలానా వారంట ఎంపీ గారు అని అనక్కర్లేకుండా మన ఉమ్మవాళ్ళు అనుకునే విధంగా మీ అందరికీ తెలిసిన వ్యక్తిని, నన్ను మీ అందరి ఇంటి ఆడపడుచుగా ఆదరించి, మరి మేము 7 నియోజకవర్గాల వలన అందరినీ ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలిసి వివరంగా మాట్లాడేంత అవకాశం ఉండదు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వ్యాన్ మీద దండం పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరు ఏం కాదో తెలియదు. మా తరఫున మీరంతా కూడా వ్యాపార రంగంలో అనేక మందిని కలుస్తూ ఉంటారు. మీరు మా తరఫున ప్రతి వ్యక్తికి కూడా మనకు అందుబాటులో ఉండే వ్యక్తులు, వీరిని మనం ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మొట్టమొదటి మహిళా ఎంపీ అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ నుంచి నన్ను, అలాగే భీమవరాన్ని ఒక జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకొచ్చి ఆ ఘనత చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయేలా చేసిన రెడ్డి శ్రీనివాస్ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మళ్ళీ ఒక మంత్రి పదవిని కూడా భీమవరం తీసుకురావడంలో మీరందరూ కూడా ముఖ్యంగా పోషించి, మరి 15 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో 2 ఓట్లు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు కూడా మా ఇద్దరికి వేసి రెడ్డి శ్రీనివాస్ గారిని నన్ను కూడా ఆశీర్వదించడంలో మీరంతా కూడా మా తరఫు బాధ్యత తీసుకుని, ఇందాక చెప్పినట్టుగా మా పర్సంటేజ్ని పెంచి మా మెజారిటీ ఎక్కువ రావడంలోనూ, అలాగే మా గెలుపులో కూడా మీరు ముఖ్య పాత్ర పోషిస్తారని, మరి ఆర్యవయస్సులు అంటే వారి చేతి గోణి పెంచడం మేము నామినేషన్ వేసినప్పుడు కూడా ప్రపోజల్స్ అంతా వయసు అని వెతికి మేము వయసులు వేయించుకుంటాం. మిమ్మల్ని అందరినీ మీ చేతితో మంచి గోణి మాకు ఇవ్వమని మమ్మల్ని ఆశీర్వదించుకుని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఓట్ల మెజార్టీతో మా చేతికి వస్తాయి. అది రాష్ట్రపతి మా వారికి అంతరం ఉంది. మోటార్ సైకిల్ అన్ని ఎదురు
ఓటు ముద్ర వేసి అఖండ విజయాన్ని చేకూరుస్తారని కోరి ప్రార్థిస్తా ఉన్నాం. ఈ అమోఘమైన ఓటు ముద్ర మన అఖండ విజయం చేకూరుస్తారని మీరు ఓటు అభ్యర్థించడానికి మన ప్రియతమ శాసనసభ్యులు మన పార్లమెంట్ అభ్యర్థి కుమార్ గారు కూడా మీ ముందుకు వచ్చారు. మీ ఆశీస్సుల కోసం వచ్చారు. అక్కగారు అమ్మగారు మీరందరూ మరి రేపు మేలో జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వేసి ఓటు వేసి ఆ రేవేరిని అఖండ మెజారిటీతో గెలిపించవలసినదిగా కోరుతున్నాము. మన జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్ని నిరంతరం కొనసాగాలంటే మళ్ళీ మనం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం. శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారిని మళ్ళీ మన ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. శ్రీమతి గూడూరు ఉమాబాల గారిని నరసాపురం ఎంపీగా గెలిపించుకుందాం. మళ్ళీ మన జగనన్ననే ముఖ్యమంత్రిని చేసుకుందాం. గుర్తుంచుకోండమ్మా, మన ఎన్నికల గుర్తు గుర్తుంచుకోండయ్యా. ఒకసారి ఎమ్మెల్యే గారు మన ప్రియతమ శాసనసభ్యులు మీ ముందుకు వచ్చారండి. అభివృద్ధి ప్రదాత మే 13 జరిగే శాసనసభ ఎన్నికల్లో అవతరానికి మార్గదర్శి యువనే అందరూ సహకరించాలి. మన అలాగే మీ అమూల్యమైన ఓటు ముద్ర ఫ్యాన్ గుర్తుపై వేయించి అఖండ దయచేసి మోటార్ సైకిల్ అని
తిరిగేసి వచ్చిన తర్వాత ధ్యానం చెప్పాలని దయచేసి అందరూ సహకరించాలి. మనకి చాలా గ్రామాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అనుకున్నా అలాగే గూడు రమాబాల్ గారు ఇచ్చేస్తారు. ఈ అమోఘమైన ఓటు ముద్ర పేద కొట్టుపోయేసి అఖండ విజయాన్ని చేకూరుస్తారని కోరి ప్రార్థిస్తా ఉన్నాం. మీ అందరూ ఆశీస్సుల కోసం మన గ్రామంలో ఇచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు ధన శ్రీనివాస్ గారిని అలాగే గూడు రమాబాల్ గారిని ఆశీర్వాదం. లెఫ్ట్ సైడ్ సిమెంట్ రోడ్డు చెప్తా ఎవరు ఓకే అక్కలారా అమ్మలారా అన్నలారా మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మన చాలా గొప్ప వేసి అఖండ విజయాన్ని చేకూరుస్తారని కోరి ప్రార్థిస్తా ఉన్నాం. వాటర్ సైకిల్ అని ఎవరు చెప్పండి. దయచేసి వాటర్ సైకిల్ అంటే మోటార్ సైకిల్ అని ఎదురు వెళ్ళిపోవాలి. డైరెక్ట్ చెండలు జత కట్టడమే మీ ఎజెండా, చెలకుండల గుడి కట్టడమే చెగలు ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ చెరమే ఇవ్వాలన్నది చెగలు ఎజెండా. భయమెరగని ఆ పేరు మహడలు, అసలు సపోడు ఎవరికి మెడలు. ఆయన ఎదురుగా పడుతున్నది తొడలు, చెండలు జత కట్టడమే మీ ఎజెండా, చెలకుండల గుడి కట్టడమే చెగలు ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెతులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ చెడమే ఇవ్వాలన్నది చెగలు ఎజెండా. రైతు కూడన్నల నేత కదరమన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ గున్నలకు వింతలకు మన జననేత, చెండలు జత కట్టడమే. అవునా అప్పుడు
ఓకేనా భాషలు ఎక్కిస్తాను మోటార్ సైకిల్ అన్ని ఎదురుండాలి. మోటార్ సైకిల్ అన్ని ఇప్పుడు అంబేద్కర్ కి విగ్రహానికి పూలమాల వేసి ఇప్పుడు మన ఎలక్షన్ ప్రచారానికి బయలుదేరుతూ ఉన్నారు. అన్ని మోటార్ సైకిల్ ఎదురు పెట్టాలి. అడ్డంగా ఉన్నారు అన్న వచ్చిందా ఇలాగ వెళ్ళిపోయారండి. అసలు వస్తుంది ఆయన మోటార్ సైకిల్ కొంచెం స్పీడ్ గా వెళ్ళాలి. అందరూ ఆఫీసుల కోసం గంధి శ్రీనివాస్ గారు అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు మీ ముందుకి మీ ఆశీస్సుల కోసం వచ్చారు. మన జయాదెబ్బ గ్రామం ఇచ్చేసారమ్మా. మరి మీరు అందరూ కూడా ప్యానపై వేసి అఖండ విజయాన్ని చేకూరుస్తారని కోరిపాటు చేస్తా ఉన్నాం. మన ప్రియతమ శాంతి అమ్మలారా అక్కలారా మీ అందరి ఆశీస్సుల కోసం మన ముందుకి ఉమాబాల గారు మీ ముందుకు వచ్చారు. ఈ ఓట్లను అభ్యర్థించడానికి అక్కలారా అమ్మలారా మీ అమూల్యమైన ఓటు ముద్ర ప్యాన గుర్తుపై చేసి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి బాధ్యత ఉన్నాం. పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు మన గ్రామం ఇచ్చేశారు. ఈ ఆశీస్సుల కోసం ఈ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ విజయాన్ని చేకూరుస్తారని బాధ్యత ఉన్నాం. ఈ యొక్క అక్కలారా అమ్మలారా గూడూరు ఉమాబాల గారు మీ ముందుకు వచ్చారు. మీ ఆశీస్సుల కోసం మీ అమూల్యమైన ఓటు కోసం మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి మరి అఖండ విజయాన్ని చేకూర్చాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. మన ప్రియతమ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు అందరినీ కూడా డైరెక్ట్ గా వెళ్ళాలి. మీ అందరూ కూడా డైరెక్ట్ గా వెళ్ళాలి. మీరందరూ క్రమశిక్షణ గల పార్టీ మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి.
మన ప్రియతమ శాసనసభ్యులు గంజి శ్రీనివాస్ గారు మీ ఆశీస్సుల కోసం వచ్చారు. అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు మీ ముందుకు వచ్చారు. మీ అందరూ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చారమ్మా. అదిగో అమ్మ మన గంజి శ్రీనివాస్ గారు, మన ఉమాబాల గారు మీ ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్ర మరి పేద గుర్తుపోయేసి 2 ఓట్లు కూడా, ఒకటి అసెంబ్లీ అభ్యర్థికి, ఒకటి పార్లమెంట్ అభ్యర్థికి 2 ఓట్లు కూడా పేద గుర్తుపోయారు. మరి ఎప్పుడు కూడా జనాల్లో ఉండే వ్యక్తి, మన కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్థికంగా కృషి చేసిన వ్యక్తి మన గంజి శ్రీనివాస్ గారు. ఈ గంజి శ్రీనివాస్ గారికి అందరూ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి మరి గూడూరు ఉమాబాల గారికి కూడా మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ప్రాణ గుర్తుపై వేసి మరి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. అక్కలారా, అమ్మలారా మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు ముద్ర ప్రాణ గుర్తుపై వేసి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చారమ్మా మన ప్రియతమ శాసనసభ్యులు గంజి శ్రీనివాస్ గారు, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఓటర్ దగ్గరని ఎవరు కలవాలని కోరుతా ఉన్నాం. దయచేసి సహకరించాలి. ఓటర్ దగ్గర అడ్డుకోవడం కాదు. మీరందరూ ఓటర్ దగ్గరని ఎదురెళ్ళాలి. మీ అందరూ ఆశీస్సుల కోసం వచ్చారమ్మా. ఈ యొక్క అమాన్యమైన ఓటు ముద్ర పేదగుర్తుపై వేసి మరి భారీ విజయాన్ని చేకూర్చుకోండి. మీ అందరూ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చారమ్మా. అరిగమ్మా మన ప్రియతమ శాసనసభ్యులు గంజి శ్రీనివాస్ గారు, మన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు ఇద్దరు కూడా మీ యొక్క ఆశీస్సుల కోసం ఈ ఆశీస్సుల కోసం చంద్రబాబు వెళ్ళే పళ్ళు కొంచెం ఎదరగొట్టాలి. మీరు అందరూ సహకరించాలి. దయచేసి మీరు అన్న ప్రియతమ శాసనసభ్యులు మీ ముందుకు వచ్చారు. మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు, వాటర్ సైకిల్ ఎవరికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు వాటర్ సైకిల్ అన్ని కూడా ఎదురుకి వెళ్ళాలి. అందరి యొక్క ఆశీస్సుల కోసం మన ప్రియతమ కోరుతా ఉన్నాం. మీ యొక్క ఆశీస్సుల కోసం మీ ముందుకి మన గ్రామం దయ్యాలు చెప్పొచ్చారు. మీ ఆశీస్సుల కోసం, మీ అమూల్యమైన ఓటు ముద్ర కోసం, మీ ఓటును అభ్యర్థించడానికి మీ దగ్గరికి వచ్చారు మన ప్రియతమ అక్కలారా, అమ్మలారా మీ ఆశీస్సుల కోసం మన ప్రియతమ శాసనసభ్యులు గంజి శ్రీనివాస్ గారు, అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు మీ ముందుకు వచ్చారమ్మా. మీ ఆశీస్సుల కోసం వచ్చారు. మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్ర పేర గుర్తుపై వేసి అఖండ అక్కలారా, అమ్మలారా మీ అమూల్యమైన ఓటు ముద్ర పేర గుర్తుపై గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మన ప్రియతమ శాసనసభ్యులు గంజి శ్రీనివాస్ గారు, అలాగే మన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు మీ ముందుకు వచ్చారమ్మా. మీ ఆశీస్సుల కోసం వచ్చారు. మీ అమూల్యమైన ఓటు ముద్రని అభ్యర్థించడానికి మీ ముందుకు వచ్చారు. మీ ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ అందరూ ఆశీస్సులతో మరి ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను 2 ఓట్లు కూడా పేన గుర్తుపై చేసి మీ
అఖండ విజయాన్ని చేపట్టారు మన ప్రియతమ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు, అలాగే మన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గూడు రమాబాల గారు మీ ముందుకు వచ్చారమ్మా. మీ ఆశీస్సుల కోసం మీ ఓటును మీ అందరూ మీ ఆశీస్సుల కోసం వచ్చారమ్మా. చేకూరుస్తారని ప్రార్థన. మన ప్రియతమ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు మీ గంధి శ్రీనివాస్ గారికి ఆశీస్సుల కోసం అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడు రమాబాల గారు మీ యొక్క ఓటుని అభ్యర్థించడానికి ఎందుకు వచ్చారమ్మా. గూడు రమాబాల గారు మీ ఓటుని అభ్యర్థించడానికి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. మీ అమూల్యమైన ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ విజయాన్ని చేకూరుస్తారని కోరి ప్రార్థన. మీ యొక్క అమూల్యమైన ఓటు మాత్రం ఈ ఆశీస్సుల కోసం మన ప్రియతమ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి లైటింగ్ ఉందంతా సరిపోదు. హైలైట్ అవుతుంది. చూసిగలరు అలాగే అపాయించండి చాలా టైం అవుతుంది, మనకి టైం లేదు. వాటర్ సైకిల్ అన్ని మన వాటర్
దేనికైనా సిద్ధం. పోతానే అలాగా ఇల్లునా ఎవరిది మేమరా బంధువులు రైట్కి తీసుకుని లేట్ అవుతుంది. మీ ఓటును అభ్యర్థించడానికి మన ప్రియతమ శాసనసభ్యులు కల్లు శ్రీనివాస్ గారు మీ ఓటును అభ్యర్థించడానికి మీ ముందుకు వచ్చారు. అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థులుగా కోడు రమారావు గారు మీ ముందుకు వచ్చారు. మీ ఓటును అభ్యర్థించడానికి ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థులుగా కోడు రమారావు గారు మీ ఓటును అభ్యర్థించడానికి మీ ముందుకు వచ్చారు. మీ ఆశీస్సుల కోసం వచ్చారు. మీరందరూ కూడా మరి ఫ్యాన్ గుర్తు పోయేసి అఖండ విజయాన్ని చేకూర్చారు. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. స్పీడ్ వెళ్ళాలి. దయచేసి మోటార్ సైకిల్ స్పీడ్ వెళ్ళాలి. మోటార్ సైకిల్ వెనకాల ఎదురు రావాలి. దయచేసి మోటార్ సైకిల్ వెనకాల ఎదురు రావాలి. మోటార్ సైకిల్ ఎదురు రావాలి. మోటార్ సైకిల్ మన వైఎస్ఆర్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. దయచేసి కోరుతా ఉన్నా చేస్తున్నగా మరి మన కోడు రమారావు గారు మన ఓటుని అభ్యర్థించడానికి వేడగొందుమని మీ అమూల్యమైన ఓటు ముద్రని కోరుతా ఉన్నా. ఈ యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేడగొందుపై ఉందా. మన గ్రంథి శ్రీనివాస్ గారు మళ్ళీ మన ముందుకు సంక్షేమ పథకాలు అన్ని నిరంతరం కొనసాగాలంటే మళ్ళీ మనం ఎమ్మెల్యే కావచ్చు దగ్గర ఎమ్మెల్యే గారు కావచ్చు. సిద్ధం.
ఆయన అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ మహాశైలారా, మన నాగేంద్ర ప్రజలారా, మన నిస్వార్థ ప్రజా సేవకులు, నిష్కలంక యోధులు గండి శ్రీనివాసు గారు మీ ముందుకు వస్తున్నారమ్మా. మీ యొక్క ఓట్లు అందించడానికమ్మా, మీ యొక్క ఓట్లు అందించడానికి మీ ముందుకు వస్తున్నాం. నాగేంద్రపురం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మన శాసన సభ్యులు మోటార్ సైకిల్ ఎదరాలి. అమ్మ పూలేంటమ్మా కంట్లో పడతాయి జగం మెచ్చిన జగనన్నకే వాటర్ సైకిల్ చిన్సుమార్ పంచాయతీ సంబంధించి సోల బాలకృష్ణ, అలాగే చేరి జోసఫ్ రవికుమార్ ఎంపీడీసీ, చేత నాగమణి, అలాగే నరసరాజు అందరూ ఎదర మోటార్ సైకిల్ వెనకాల ఒక మోటార్ సైకిల్ ఉండడానికి లేదు, అన్ని మోటార్ సైకిళ్ళు కూడా ఎదురుండాలి. వెహికల్ ఎక్కువ కోరుతా ఉన్నాం. బాబు ఎక్కడ ఎవరికి మెడలు మన ప్రియతమ శాస్త్రుడు ఎవరు మోటార్ సైకిల్ రావాలి.
Bye.